హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. మార్నింగ్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది. 4కి లేచి క్లీన్ చేసుకొని దీపాలన్నీ రెడీ చేసుకొని, ఇదైతే కార్తీక మాసం 4th మండే మాట. మధ్యలో ఒక మండే నాకు అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడైతే 4th మండే టెంపుల్కి అది వెళ్తున్నాము. అదంతా వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు హడావిడిగా ఇంకా దేవుని వంట అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాము. అవన్నీ షూట్ చేసి పెడతాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీపం పెట్టిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. 4కి లేచి ఆ టైంలోనే చల్లగా ఉన్న టైంలోని చెయ్యాలంటే ఎంత ఉనికొస్తుందో కదా. ఆ చల్ల నీళ్ళతోనే స్నానం అది చేసి ఇక్కడ దేవుడి దగ్గర ఫ్లవర్స్ అవన్నీ మళ్ళీ ఫ్రెష్ పెట్టి అన్నీ తీసి, వీడియోలో ఏంటంటే మనం ఎడిటింగ్స్ చేస్తాం కదా, అన్నీ లేపేస్తూ ఉంటాం కదా, ఇదంతా పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. నేను ఇవన్నీ దీపాల్లో ఒత్తులు అన్నీ సర్దుకొని బయట సర్దుకున్నప్పటికి చాలా టైం అయింది. 5:30 అలా అయిపోయింది. ఆ టైంలో ఇంకా దీపం పెట్టేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా దీపం పెడదాము అని అనుకున్నాను అనమాట. ముందైతే ఇంటి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం హెయిర్ అది కొంచెం డ్రై చేసేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాలి. మేము నలుగురం వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంట్లో పనంతా అంటే ముందు మెయిన్ ఏంటంటే టిఫిన్స్, నెక్స్ట్ లంచ్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. హలో, పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ నేను వచ్చి ఇవన్నీ చేయలేను, టైం సెట్ అవ్వదు. ఎందుకంటే టెంపుల్కి అందరం వెళ్తాం కాబట్టి ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్తాను. టిఫిన్ అదిను ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే టిఫిన్ అది చేసేటానికి వీలుగా ఉండేటట్టు, నెక్స్ట్ ఆఫీస్కి స్కూల్కి అది టైం కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి ముందైతే ఇవి చేయాలి. అసలు మార్నింగ్ లేచిన తర్వాత 4కి అలా లేచాను. ఇప్పుడు తక్కువ 6 అవుతుంది, అంటే 5:45 అవుతుంది. కానీ ఇప్పుడు వరకు పూజ అన్నీ సర్దుకొని ఫ్లవర్స్ పెట్టుకొని చాలా హడావిడి అయిపోద్ది మార్నింగ్. ఇంకా బయట అవన్నీ నైటే చేసేసుకున్నాను, వాకలు అది కడగటం అవన్నీను. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో షూట్ చేస్తాను. మ్యాక్సిమం వీలైతే ఫుడ్ ప్రిపరేషన్ ఏం చేశాను. టెంపుల్ అయితే మాకు మా లైన్ కాకుండా ఒక 2 లైన్స్ అవతలమాట. వాకబుల్ డిస్టెన్సే, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్కూల్కి అది టైం అవుతుంది. ఎంత టైం పడుతుందో దర్శనం అదిను అన్నది తెలీదు. ఎంతో ఎక్కువ మంది ఉంటారో లేకపోతే ఏంటంటే అభిషేకానికి లేట్ అవుతుందో ఏంటో తెలియదు కదా అని చెప్పేసి ఇంక బైక్ మీద అయితే వెళ్ళిపోయాము. నేను వేసుకున్న శారీ అయితే నేను ఎప్పుడో 7 ఇయర్స్ 8 ఇయర్స్ అయిపోయింది అప్పుడు తీసుకున్న శారీ మాట. ఎక్కువ రోజు శారీస్ డైలీ కట్టం కాబట్టి కొంచెం నీట్గానే ఉంటాయి. అంతేకాకుండా నేను కొంచెం జాగ్రత్త ఎక్కువ లేండి, అంటే కొంచెం జాగ్రత్తగానే ఉంచుకుంటాను కాబట్టి అంత నీట్గా అనిపిస్తుంది. ఇంకా బ్లౌజ్ దీని మీద కాదు, సపరేట్ బ్లౌజ్ మ్యాచ్ అయితే నేను అలాగా పేరప్ చేసుకొని వేసుకుంటాను. ఇంకా టెంపుల్కి వెళ్ళగానే స్టార్టింగ్లోని మీకు ఇక్కడ చిన్నది జోక్ ఏం కాదు, వీడియోలో మీకు కనిపిస్తుందా పైన ఇచ్చట దీపాలు పెట్టరాదు అని చెప్పారు. ఎక్కడ పెట్టకూడదంటే అక్కడే పెడతాం కదా, అదేం కాదండి. నేను అక్కడ పక్కన మనకి తీర్థం ఇస్తారు కదా, వాళ్ళని అడిగాను, ఇక్కడ దాని మీద రాసుంది కదా పెట్టకూడదని, పెట్టచ్చా లేదని అంటే కార్తీక మాసం కదా ఎక్కడ ప్లేసెస్ ఉండట్లేదు, పెట్టేసుకుంటున్నారు, మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోండి అని చెప్పారన్నమాట. దీనికన్నా ముందు కూడా అక్కడ నందిది ఉంటుంది కదా, అక్కడ కూడా పెట్టుకుంటున్నారు, అక్కడ కూడా ప్లేస్ లేదు కాబట్టి ఇంకా మనకి టెంపుల్ శివాలయం అదే విగ్రహం పక్కనే ముందు స్టార్టింగ్లోని వినాయకుడి టెంపుల్ చిన్నది ఉంటే అక్కడైతే దీపాలు పెట్టేశాను. ముందైతే ముగ్గది పెట్టేసి ప్రసాదం కింద నేను ఫ్రూట్ కమలాపండు తీసుకెళ్ళాను, అది పెట్టేసి ఇంకా దీపారాధన చేసి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంకా దర్శనం అంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. హలో,
పూజ అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది, చక్కగా దర్శనం అంతా చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. మా హస్బెండ్ విదురు శృతి అయితే టిఫిన్ చేసి వాళ్ళని దేపెట్టడానికి వెళ్ళారు, మళ్ళీ వస్తారు. ఈలోపు వీడియోలోని కొన్ని ఐటమ్స్ చూపించాలి, ఇంకా వీడియో ఎండ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చాలా పని అయితే ఉంది. నేను సచివాలయంకి వెళ్ళాలి, నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వాటికి వెళ్ళాలి, పనులు ఉన్నాయి, చిన్న చిన్న బ్యాంక్ పనులు ఉన్నాయి. ఈ పనుల తర్వాత నేను మళ్ళీ మా షాప్కి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి మళ్ళీ శృతిని విధిని తీసుకురావటం, వాళ్ళు సింహాచలం వెళ్తారన్నమాట. సింహాచలం కొండ మీదకి దీపాలు పెట్టుకొని మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో పాటు శృతి వాళ్ళ పాప ఫ్రెండ్స్ మాట, ఇంకా తనతో పాటు వెళ్తారు. వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొని రావాలి, అక్కడ పంపించాలి. దాని తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ దీపం పెట్టుకుంటాను అనమాట. కార్తీక మాసం అంతా మేము చాలా బాగా చేసాము, కాకపోతే నాన్ వెజ్ ఒక్కటే మానేసాము. వెజ్లో ఆనియన్ ఇంకా ఇది తినేసాం అన్నమాట. ఈరోజు ఇంట్లో వంట కూడా చారు, పొటాటో ఫ్రై. మీకు చెప్పాను కొన్ని డేస్ అంటే మండేస్, నెక్స్ట్ కార్తీక టైంలోనే నేనైతే ఆనియన్ అది తినడం మానేసాను. మిగతా డేస్ అయితే ఆనియన్ తినేస్తున్నాము. ఇంకా నాన్ వెజ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇంకా దీపాలన్నీ వదిలేసాక నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయినప్పటికీ కార్తీక మాసం అయిపోతుంది అనుకుంటా. అందుకోసం అని చెప్పి మీకు డీటెయిల్గా తెలియాలి కదా అని చెప్పి ఇదైతే మండే, 4th మండే. నెక్స్ట్ మండేకి మండేనే పడినట్టుంది. ఒత్తులు వదలడం అంటారు కదా, ఒత్తులు వదలటం అదిను అంటే పోలమ్మ స్వర్గం అని అంటారు, అది జరుగుతుంది. అదైతే నేను ఇంట్లోనే చేస్తాను. అది కూడా వీడియో తీసి కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నా బర్త్డేకి నేను డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను, బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. బ్లాక్ బీడ్స్ అంటే నార్మల్ జ్యువెలరీ, గోల్డ్ ఏం కాదు. అవి మీకు పూర్తిగా డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ముందైతే నా బర్త్డేకి మెయిన్ డ్రెస్ ఏంటంటే బ్లాక్ డ్రెస్. అది వీడియోలో పెట్టానో లేదో ఇంకా తెలీదు. ఆ బ్లాక్ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఎంత బాగున్నాయో అంటే కొంచెం ఇవి వేసుకుంటే మెల్లో సింపుల్గా ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. చాలా హెవీగా ఉంటాయి, ఏదైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి. అసలు ఈ మధ్య ఖర్చు పెట్టట్లేదు అనమాట. ఇవి నాకు ఈ డీటెయిల్గా ఈ వర్క్ అవి తెలీదు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. మీకు ఇంకా పూర్ణ మార్కెట్లో ఎక్కడ అడ్రస్ అని అంటే వరమలక్ష్మియ ఒక షాప్ నేను లాస్ట్ టైం చెప్పాను, ఆ షాప్లోనే ఇవి తీసుకున్నాను. ఇవి నెక్స్ట్ నేను నా గ్రీన్ డ్రెస్ చూసారు కదా, చుడీదార్ టైప్లోని అంటే కొంచెం దుప్పటా వచ్చిన డ్రెస్, దాని మీదకైతే ఈ మోడల్ తీసుకున్నాను అనమాట. ఈ గ్రీన్ మీకు గుర్తుందా? దగ్గర ఒకలాగే ఉంటాయి కానీ పూర్తిగా డిజైన్ వేరు. ఆ డ్రెస్ మీదకైతే ఇది పర్ఫెక్ట్గా మా మదర్ వాళ్ళు ఏమొచ్చి ఆ డ్రెస్తో పాటు ఇయర్ రింగ్స్ ఇచ్చారేమో అనుకున్నారు. వీటి ప్రైస్ 150 ఆ ప్రైస్ పడ్డది. మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎంత ప్రైస్ ఉందో ఒకసారి చూడండి, మీకు నచ్చితే. అంటే పూర్ణ మార్కెట్ మనకి ఎక్కడ మసీద్ ఆపోజిట్లో ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లోనైనా మెసేజ్ చేయండి. ఈ 2 పేర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నా బర్త్డేకే తీసుకున్నాను. ఇది 150 అలా పడింది. నెక్కి ఇక్కడికి వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇగోండి ఇక్కడికి వస్తుంది కొంచెం, చాలా క్యూట్గా భలే అనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి చిన్న అంటే మామూలు ప్లెయిన్ శారీస్ ఏమైనా కట్టుకుంటే వాటి మీదకి చాలా బాగున్నది. ఇదైతే ఇంకా ఇది కలర్ మాత్రం చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఎందుకంటే దీని కలర్ మెటల్ కలర్ అన్నమాట. ఇంక ఈ కలర్ అయితే చేంజ్ అవ్వదు. గోల్డ్ వచ్చిందనుకో కంపల్సరీ చేంజ్ అయిపోద్ది. ఇది గోల్డ్ కాదు కదా, అందుకే ఇది కలర్ అయితే పోదు. ఇందులోని మనకి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఈ పూసలు, ఇందులోనే ఆరెంజ్, రెడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను వైలెట్ తీసుకున్నాను, బ్లాక్ అయితే లేదు. ఇదొకటి, దీని ప్రైస్ 150, 160 ఆ ప్రైస్కి తీసుకున్నాను. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా దీన్ని ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ మాట. ఇది స్టోన్ ఊడిపోవడం అలాగేమీ ఉండదు, చాలా బాగున్నది. సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం దీని మీద కొంచెం షార్ట్ కాదు, కొంచెం లాంగ్ వస్తుంది. ఇప్పుడు ఇందాక చూసింది ఇక్కడ వరకు వస్తే, ఇది ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట. చాలా బాగుంది, వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది వేసుకుంటే చాలు, ఇంకెక్కువ జ్యువెలరీ అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. దీని ప్రైస్ ఎంత చెప్తే అసలు మీరు అవాక్ అవుతారు. ఎంత ఉంటుంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో వద్దులేండి, నెక్స్ట్ వీడియోలో ఎందుకు కానీ ఈ వీడియో అని చెప్తాను. ఇది 65 రూపీస్ మాట. ఇది నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ తీసుకున్న షాప్ కాదు, ఇది వేరే షాప్లో తీసుకున్నాను. షాప్ డీటెయిల్డ్గా కావాలి అడ్రస్ అని అనుకుంటే ఇందులో చాలా షేప్స్ అయితే ఉంటుంది అనమాట. దీని డీటెయిల్డ్గా ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్న ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో పెడతాను. ఇక్కడ నేను ఫుల్ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇది శృతికి ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్ స్కూల్లో అయ్యేటప్పుడు కొంచెం జ్యువెలరీలు అవి పోతున్నాయి కదా, అలా పోగొట్టకుండా ఇలా తక్కువ రేట్లో తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి తీసుకున్నాను. బాగానే ఉంది, 120, 110 అలా పడింది. ఇది శృతి కోసం అన్నమాట. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇలా
సింపుల్గాను. ఇది మీషోలో తీసుకున్నాను కదా, దీని లింక్ ఏమైనా ఉంటే నేను కామెంట్లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ నేను వైలెట్ తీసుకున్నాను, తనకు మ్యాచ్ అవుతాయి ఏమో ఏదైనా డ్రెస్ మీదకి అని చెప్పేసి. ఇవి నేను తీసుకున్న జ్యువెలరీ. ఇవి కాకుండా ఫుట్వేర్లో తీసుకున్నాను, అవన్నీ నేను లాస్ట్ వీడియోస్లో చూపించినట్టున్నాను. అవే నా బర్త్డేకి అయితే యూజ్ చేశాను. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.